తినడం తప్ప మావయ్య నాలెడ్జ్ పెరగాలంటే ఏం చేయాలి? పేపర్ చదవాలరా. అయితే చదివేద్దాం. నీటి కొరత వల్ల రోజుకి 8 గంటలే కరెంటు. కరెంటుకి నీటికి ఏం సంబంధం? ఒరే నీటి నుంచే కదరా కరెంట్ తయారు చేస్తారు. మనైతే నీళ్ళు లేని వాళ్ళకి ఆ ప్రాబ్లం. మన ఇంట్లో బోల్ట్ నీళ్ళు ఉన్నాయి కదా, మనమే కరెంట్ తయారు చేసుకుందాం. ఎలా తయారు చేస్తావరా? అమ్మా లక్ష్మి, ఆ పాలల్లో కొంచెం పెరుగు తోడే. అలాగే అక్క. మమ్మీ, పాలలో పెరుగు వేస్తే ఏమవుతుంది? పాలన్నీ పెరుగవుతాయి. మావయ్య మావయ్య, నానమ్మని పనికొచ్చి పని చేయమన్నారు కదా, రా మన కరెంట్ తయారు చేద్దాం. ఎలా తయారు చేస్తావా? ఏముంది, పాలలో పెరుగు వస్తే పెరుగు అవుతుంది, నీళ్ళు కరెంట్ వస్తే కరెంట్ అవుదా? తయారు చేద్దాం. ఈ దెబ్బతో మన ఏంటో అందరికి తెలియాలి. తీసుకెళ్ళి నీళ్ళ తోటలెట్టే వెళ్ళు. రే అసలు ఊగుతున్నావు, జాగ్రత్త పరిగెట్టు. గుర్తేసుకుంటారా? చూసుకో. రెడీయా? రెడీ, స్విచ్ ఆన్. రే పట్టిగా కరెంటు తోడిపోతుందంటావా? చూద్దాం, కంగారు పడుకో. నాకు మాత్రం ఏం తెలుసు, ఇదే ఫస్ట్ టైం కదా. అబ్బా సోపు మర్చిపోయానే. అన్నయ్య త్వరగా స్నానం చేయ, అవసరం పడవ టైం అవుతుంది. సోపు మర్చిపోయాను రా, ఇది వాడుకో. ఎవరి సోపు వారే వినియోగించుట అదే ధర్మము, అదే న్యాయము. ఉంచుకో. ఆహా, ఈ రూల్ మందులు ఎందుకుండదో, ఎవడెంగిలి పెడితే అది తగ్గెత్తావు. మీరు ఎక్కడేం చేస్తున్నారా? పరిగెదలారా, పోండి లోపలిగా. నా పేరు చెప్తే చాలు వణికిపోతారు ఎదవలు. కరెంట్ తయారైంది. కరెంటు తయారవడం ఏంట్రా? అక్కడ వెళ్ళి పాలలో తోడుసెక్కేస్తుంది కదా, వేస్తే అలా మేము నీళ్ళలో కరెంట్ పెట్టాం.